కోమా అంటే అన్కాన్షియస్ ఐసీయూలో ఉన్నాను. నేను కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేశానేమో అని నాకే అనిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఫీవర్ వచ్చినప్పుడే నేను చాలా అగ్రెసివ్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాను, కానీ ఎనీ టైం ఏదైనా జరగచ్చు. సో కాకపోతే ఏంటంటే మీరు మిరాకిల్ కాదు, అసలు సూపర్ మిరాకిల్ అండి. హాయ్, నా పేరు జయదేవ్. లాస్ట్ డిసెంబర్ 15th ఆ టైంలో ఫీవర్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది నాకు. ఫీవర్ ఎపిసోడ్ అక్కడ లోకల్ హాస్పిటల్లో జాయిన్ చేసి యాంటీబయాటిక్ కోర్స్ రన్ అయింది. యాక్చువల్లీ ఇది సెకండ్ ఎపిసోడ్. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ నేను నా వర్క్ ప్లేస్ ఒడిశాలో నేను జాబ్ చేసేది. అక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అక్కడ యాంటీబయాటిక్ కోర్స్ 10 days వాడాను. అప్పుడు సబ్సైడ్ అయిపోయింది ఫీవర్. నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఇక అది బాగా సివియర్ అయింది. వాళ్ళు అక్కడ హాస్పిటల్లో సరిగ్గా డయాగ్నోస్ చేయలేదు. సో వితిన్ 2 days నేను సాచురేషన్ డౌన్ అయింది, ఇంటిబేట్ చేశారు, సెంట్రల్ లైన్ ఇవన్నీ వేశారు. లాస్ట్ 4 days తర్వాత ఇక నేను ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేట్. అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు అందరూ, నా ఫ్రెండ్స్ డాక్టర్స్ అందరూ సజెస్ట్ చేశారు యశోదకి తీసుకెళ్ళండి. దట్టు పర్టికులర్లీ సాహు మేడం తోటి నా క్లాస్మేట్ సుదీప్ అని ఉన్నాడు. తను ఇప్పుడు పూణేలో జనరల్ మెడిసిన్ చేస్తున్నాడు. తను వాళ్ళ సార్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ హెచ్ఓడి తోటి మాట్లాడించి తను నియర్ బై మేడం ఉన్నారు, మొనాలిసా మేడం, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సో ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి ఉన్నంతలో వెంటనే నన్ను షిఫ్ట్ చేశారు ఇక్కడికి. నేను వచ్చింది December 19th. సో ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఐ వాజ్ ఆల్మోస్ట్ అన్కాన్షియస్, దట్ టు సెప్టిసిమియా, ఫుల్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్. కిడ్నీస్ వర్క్ చేయట్లేదు, లంగ్స్ వర్క్ చేయట్లేదు, అంటే సాచురేషన్ డ్రాప్ అవుతూనే ఉంది డిస్పైట్ ఇంటిబేషన్ అండ్ 100% ఆక్సిజన్ సప్లై అన్నీ ఇస్తున్నా సరే సాచురేషన్ అయితే డౌన్ అవుతూనే ఉంది. రీనల్ ఫెయిల్యూర్, బ్రెయిన్ ఇన్ఫాక్ట్స్ ఉన్నాయి అన్నారు అప్పటికే. డౌట్ ఏంటంటే హార్ట్ లో కూడా ఇన్ఫెక్షన్ సోర్స్ ఉంది అని డౌట్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గుంటూరు హాస్పిటల్ ఉన్నప్పుడు 4 times కల్చర్ రిపోర్ట్ పంపించారు. దేంట్లో కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 times కల్చర్ తీశారు. కల్చర్ లో వచ్చింది. మేడం, సాహు మేడం వచ్చిన రోజు నుంచే నన్ను టేక్ ఓవర్ తీసుకుంది కేసు. మోనికా సోని మేడం క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, సాహు మేడం ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్. సో వీళ్ళిద్దరు పర్సనల్ కేర్ తీసుకొని ఫస్ట్ ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మేడం కొంచెం అగ్రెసివ్ థెరపీనే పెట్టారు, ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ. ఆ తర్వాత ఒక 4 days తర్వాత వైటల్స్ అన్ని స్టేబుల్ అయినాయి. ఇక అక్కడ నుంచి కొంచెం బాడీ రియాక్ట్ అవ్వడం, మెడిసిన్ స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి ఇంకొక 5 days తర్వాత ఐ వాజ్ కాన్షియస్. నెక్స్ట్ ఇంకో 1 week నేను హాస్పిటల్లోనే ఉన్నాను. బట్ నా మెమరీ ఇవన్నీ ఏమైతే నాకు రాలేదు ఫస్ట్ 1 week. సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళందరూ సిస్టర్స్ అయితే చాలా కేర్ తీసుకున్నారు ఐసీయూలో. సపోర్టింగ్ స్టాఫ్ చాలా బాగా పనిచేస్తుంది. పనిచేయడం కాదు కానీ పర్సనల్ కేర్, పర్సనల్ లెవెల్లో. నెక్స్ట్ సాహు మేడం ఇంకా అంటే తను బీయింగ్ ఏ స్పెషలిస్ట్ ఎలా కేర్ తీసుకుంటారనేది అందరికీ తెలుసు. ప్లస్ పర్సనల్ ఇంటరాక్షన్, ప్రతిరోజు వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు. నాకు ట్రైకాస్టమీ చేసి ఉండేది, వర్డ్స్ సరిగ్గా వచ్చేవి కాదు. అట్లీస్ట్ రైటింగ్ లో అన్నా లేదు సైన్ ఏదో చేసి మేడంతో అయితే కమ్యూనికేట్ కొద్దిగా గొప్ప ఉండేది. మేడం బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇక ఆ తర్వాత 17th ఆ టైం నేను డిశ్చార్జ్ అయ్యాను. నెక్స్ట్ ఐ వెంట్ టు రీహాబిలిటేషన్ సెంటర్. అక్కడ ఒక 10 days అలా ఉన్నాను. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. 2 times మేడం దగ్గరికి రివ్యూకి వచ్చాను. మేడం కాల్ చేసిన అట్ ఎనీ టైం మేడం రెస్పాండ్ అవుతారు. అంటే ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరు అంత తొందరగా రెస్పాండ్ అవ్వరు, ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్లో. కానీ మేడం వెంటనే నేను కాల్ చేసినా కానీ ఈ రిపోర్ట్ కావాలి మేడం, ఇది ఒకసారి లెటర్ కావాలన్నారు అక్కడ నాది లీవ్ శాంక్షన్. నేను రాకుండానే మేడమే లెటర్ ప్రిపేర్ చేసి పంపించారు నాకు. సో మేడం అలా ఆ పర్సనల్ టచ్ అయితే ఉంటుంది మేడం దగ్గర, గ్యారంటీ. నాకు తెలిసి ఆ రేంజ్ హెచ్ఓడి లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరు అంత పర్సనల్ కేర్ తీసుకోరు పేషెంట్స్ కి. 1, 2 ట్రీట్మెంట్ రెజిమ్ అక్కడ సేమ్ ఇదే టైప్ లో టీమ్ అక్కడ కూడా ఉన్నారు. నేను అక్కడ పాత హాస్పిటల్లో కార్డియాలజిస్ట్, అనస్థెటిస్ట్, క్రిటికల్ కేర్ వీళ్ళందరూ ఉండి కూడా అది అవ్వలేదు అక్కడ ట్రీట్మెంట్. దట్టు చెప్పడం ఏంటంటే అక్కడ డిలే చేశారు కాబట్టి ఇంకా ఇక్కడ రావడానికి వచ్చి రాగానే కేసు చాలా డిటీరియేట్ అయిపోయింది. హోప్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి నేను వచ్చేటప్పటికి. బట్ టీం మాత్రం చాలా కష్టపడ్డారు. 1 క్రిటికల్ కేర్ టీమ్, 2 మొనాలిసా సాహు మేడం. ప్యూర్లీ క్రెడిట్ అయితే వీళ్ళదే. నేను రిటర్న్ వచ్చానంటే మాత్రం క్రెడిట్. దట్టు ఏంటంటే నాది రికవరీ చాలా ఫాస్ట్ ఉన్నది. నేను అన్కాన్షియస్ ఉన్నంత వరకు నాకైతే ఏం తెలియదు, కానీ నాకు వన్స్ కాన్షియస్ అయిన తర్వాత నుండి మాత్రం నా రికవరీ చాలా ఫాస్ట్. విత్ ఇన్ 1 week నేను లేచి నిలబడ్డాను. ప్లస్ ఫస్ట్ 1 week నుండి నేను నా యాక్టివిటీస్ మొత్తం నేను నడవడం కానీ, తర్వాత రికవరీ ఫేజ్ మాత్రం చాలా ర్యాపిడ్గా ఉన్నది. ప్లస్ హాస్పిటల్ సపోర్టింగ్ స్టాఫ్ మాత్రం ఎక్సలెంట్. నేను డాక్టర్ కాబట్టి నాకు పర్టికులర్గా తెలుస్తుంది. సో అందుకు నేను ఖచ్చితంగా చెప్పగలను, సపోర్టింగ్ స్టాఫ్ మాత్రం చాలా బాగా పనిచేశారు. ఇంకోటి ఏంటంటే నేను అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు మిస్సెస్ మా ఫాదర్ మాత్రమే ఉన్నారు ఇక్కడ నాతో పాటు. మిగతా వచ్చి వెళ్ళారు కానీ
వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా నాతోటే ఉన్నారు. వాళ్ళకి మాత్రం చాలా సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు బయట పేపర్ వర్క్ ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చూస్తారు కదా స్టాఫ్ అందరూ, వాళ్ళు చాలా సపోర్ట్. అంటే వీళ్ళకి ప్రతిరోజు ఇంకా వీళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు. వాళ్ళు కౌన్సిలింగ్ జరిగేది. ఇంకోటి ఏంటంటే ఈ పేషెంట్ కండిషన్ ని కౌన్సిలింగ్, రిలేటివ్స్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది, అది మాత్రం ఎగ్జాక్ట్ కండిషన్ ని ఫాలో అవడానికి వాళ్ళకి బాగా ఉపయోగపడింది. నా ఒపీనియన్ అయితే ఓన్లీ బికాస్ ఆఫ్ సాహు మేడం నేనైతే రివైవ్ అయ్యింది. దాని తర్వాత నా రికవరీ ఫేజ్ అంతా చాలా ఫాస్ట్ గా ఉన్నది, సోన్లీ బికాస్ ఆఫ్ మొనాలిసా సాహు మేడం.